జనాలు వాళ్ళ సమస్యలను తీర్చుకోవడానికి ప్రజాభవన్కి వస్తుంటారు. అయితే ఈరోజు నేను ప్రజెంట్ ప్రజాభవన్ దగ్గరే ఉన్నాను. అసలు వాళ్ళ సమస్యలు తీరినాయా, లోపల ఏమన్నారు, ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఈ ప్రజాభవన్కి చెప్పులారు ఎలా తిరుగుతున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 18లో వేసినాం డబుల్ బెడ్రూమ్, కానీ రాలేదు మాకు. శాంక్షన్ అయిన పేపర్లు ఉన్నాయి మేడం. మాకు కలెక్టర్ ఆఫీస్ తిరిగినాము, జిఎంసీ ఆఫీస్ తిరిగినాము, ఎక్కడ పోయినా మాకు ఎక్కడ కాలేదు. ఇక్కడ 2 సార్లు వేసినాం ప్రజాభవన్లో, ఆయన ఇది 3వ సారి. మరి వచ్చిన వాళ్ళకి దాని సంగతి ఇల్లు ఉన్న వాళ్ళకు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెక్ చేయలే, ఇంటింటికి వచ్చి వచ్చిన వాళ్ళకే ఇచ్చేసారు. చెక్ చేయకుండా లాటరీ పద్ధతిలో తీసే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. మరి దాని సంగతి ఏంది ఇప్పుడు? మరి లేనోళ్ళు లేనట్టే ఉంటారు, ఉన్నోళ్ళు ఇంకా డబ్బులు ఇస్తారా? 5,000 కిరాయి. మా ఆయన ఎక్కువ బరుపాయి బంజారా, మా ఆయన ఎక్కువ బరువు పని లేపలేడు. ఆయనకు 3 ఆపరేషన్లు అయినా, ఆయనకు ఎక్కువ బరువు లేపి పని చేయలేడు ఆయన. మాకు ఇంద్రమ్మల ఇల్లు ఇస్తారా, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? మళ్ళీ సార్ వాళ్ళు ఏమి ఇచ్చినా మేము వెళ్ళిపోతాం. మేము ఇంతకుముందు వచ్చినా మేము ఇంటి మీదకి వస్తామని చెప్పి ఇంటి మీదకి రాలే, ఇప్పుడు కూడా వస్తామని చెప్పి ఇప్పుడు కూడా రాలే. ఇప్పుడు కూడా చెక్ చేస్తారు. మేము ఇచ్చి 2018లో వేసినాం. మేము జిరాక్స్లు ఉన్నాయి, ఒరిజినల్ అన్నీ ఉన్నాయి. శాంక్షన్ అని కూడా పేపర్ మాకు రాలేదు. మాకు మేము ఎక్కడెక్కడ తిరగాలి మేడం ఇల్లు కోసం. మేము లోపల తీసుకున్నారా మీరు? ఇంతకుముందు పోయిన నెలలో ఇచ్చినాము, మాకు మెసేజ్ రాలే, ఫోన్ రాలే, ఏం రాలే. ఇప్పుడు మళ్ళీ పెట్టడానికి వచ్చినాము, మళ్ళీ వచ్చినాము. నా అవసరం పింఛన్ లేదు మా ఆయనకు. గ్యాస్ పైసలు కూడా వస్తలేదు మాకు. మా ఆయన పేరు మీద గ్యాస్, లేడీస్ పేరు మీద కావాలని చెప్తారు. లేడీస్ పేరు మీద లేదు మాకు. వస్తలేదు మాకు వస్తలేదు. బిల్లు ఉంది, అన్నీ ఉన్నాయి మా దగ్గర. కరెంట్ బిల్ ఉంది కానీ మా ఓనర్ వాళ్ళని మాకు లేదు. మేము కిరాయికి ఉన్నాము, మాకు ఏం లేదు. మాకు గవర్నమెంట్ తరఫు నుండి ఏది కూడా ఆధారం లేదు. మాకు ఇంతవరకు ఏం రాలేదు. మాకు ఇంకా ఓలే, మేము పోతున్నాం. మేము ఇప్పుడు ఏం చెప్తారో చెప్తా వచ్చి మేడం. ఒక్క దిక్కు నడిపినప్పుడు ఒక్క దిక్కు అక్కడ ఇక్కడ ఒక్కటే నడిపియాలి కదా. మరి ఎందుకు వద్దంటున్నాడు? లేదు మేడం, ఇప్పుడే అప్లై చేసినాము. అంటే అప్పుడు 4-5 మాటలు చేసినాము, చేస్తే రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇతను తెలిసిన వాళ్ళు అడిగితే ఇదేమో వనికిరాదు అంటున్నాడు. మరి బియ్యం కార్డు వనికి వస్తుంది అంటున్నాడు, ఇదేమో చేంజ్ చెప్పి అంటున్నాడు. మరి ఇప్పుడు రేషన్ అక్కడ తీసుకుంటున్నాం, ఊరిపోయినప్పుడు ఈడ తీసుకుంటున్నాం. ఎక్కువ శాతం మేము 30 ఏళ్ళ సంది ఇక్కడనే ఉన్నాం. మా పిల్లల చదువులు ఇక్కడనే, మేము ఇక్కడనే, అంతా ఇక్కడనే మా సంసారం. ఏమైనా పని ఉంటే ఊరికి పోతున్నాం వస్తున్నాం, కానీ మా సంసారం అంతా ఇన్నే. ఇక ఇప్పుడు ఇది మార్పియాలంటే మళ్ళీ ఇప్పుడు ఏడుకోవాలి మేము, మాకు తెలియని పనికి. ఉన్నారు కానీ వాళ్ళు పనికి పోతారు వాళ్ళు. అందుకు సరే చూడు, మార్పిచ్చి చూడండి, రాకపోతే మళ్ళీ రండి. అదే మార్పియాలి. దేనికి వచ్చినామంటే డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రాలేవమ్మా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మేము 30 ఏళ్ళ ఎర్రగడ్డకు వచ్చి మాకు రాలేవు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చినాము. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పెట్టినాము. ఆ ఉన్నోళ్ళకే వస్తున్నాయి, లేని వాళ్ళకంటే మేము కిరాయిలు కట్టుకోవాలా, మా పిల్లల్ని నడుపుకోవాలా, మేము కూలి పని చేసుకొని ఏం చేయాలి? కరెంటు బిల్లు మీద ఉన్నోళ్ళు లేనోళ్ళు చూసుకుంటారు కదా, చెకింగ్ చేసి ఇవ్వాలి కదా. మేము ఎక్కడ పోవాలి? రావట్లేదు. ఎన్నిసార్లు తిరిగి కాలు అరిగిపోతున్నాయి. మరి మా పిల్లల్ని ఎట్ట నడుపుకోవాలి, ఇల్లు కిరాయిలు ఎట్ట కట్టుకోవాలి? కరెంటు బిల్లు మీద నెంబర్ ఉంటుంది కదా, మీరు ఓన్ నెంబర్ అని దాని మీద చూసి చెక్ చేసి ఇవ్వాలి. మరి ఎంక్వైరీకి రావాలి. మా బాధలు మరి చెప్పుకుంటా వచ్చిన వాళ్ళకే ఇస్తాడు. ఎలక్షన్లు అప్పుడేమో తిరుగుతుంటారు ఇండ్ల ముంగడికి. మరి మేమే ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? అరే ఎన్నిసార్లు? 4 సార్లు. ఎన్నిసార్లు తిరిగి మాకు ఏడు వస్తుంది. ఏడు ఒక్కడి తక్కువ ఉంది. మాకు రేషన్ కార్డు కూడా క్యాన్సల్ అయింది. మా అమ్మ చచ్చిపోయింది అని బియ్యం తీసుకోలేదు, క్యాన్సల్ అయింది. బ్లాక్ లో బియ్యం కొనాలంటే మేము చచ్చిపోతున్నాం. రేషన్ కార్డు వస్తలేదు, ఏం వస్తలేదుగా. అప్లికేషన్ పెట్టి ఇంత అప్పుడు రేషన్ కార్డు వచ్చింది. రేషన్ కార్డు చూపిస్తా వచ్చింది. ఫస్ట్ మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు మా పిల్లలు 20 సంవత్సరాలు క్యాన్సల్ అయింది. మా అమ్మ చచ్చిపోతే నేను బియ్యం తీసుకోకపోతే క్యాన్సల్ అయింది. ఇప్పుడు నేను బియ్యం ఏడికెంచి కొనాలి, ఇల్లు కిరాయి ఏడికెంచి కట్టాలి? మా బాధలు ఎవరికి చెప్పాలి? చెప్పండి, ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? మేము బంజారాల రోడ్ నెంబర్ 12.
ఎవరు చెప్పాలి? రెంట్లు ఎంత ఉంటాయండి చెప్పండి మీరే, రెంట్లు ఎంత ఉంటాయి? ఆ రెంట్లు కట్టుకోలేక మేము ఎంత బాధపడుతున్నామో మాకే తెలుసు. ఆ పిల్లల ఫీజులు కట్టుకుంటామా, పిల్లలకు ఫీజులు ఏదైనా సరే ఇప్పుడు ఇది లేదు. ఎంత రేట్లు ఉన్నాయి, సౌదలు కూడా ఎంత రేట్లు ఉన్నాయి. నూనె డబ్బులు ఏమైనా వస్తున్నాయా? 4 సార్లు కాదు, ఇది అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం ఇస్తురా అని అంటే 4 సార్లు ఏమంటలేదు. వస్తాయమ్మా ఇందిరమ్మ పథకం పెట్టినాము, డబుల్ బెడ్రూమ్ ఇది పెట్టినాము. ఇది ఎప్పుడు ఎప్పుడు ఉంటది, మళ్ళీ ఎన్ని సంవత్సరాలన్నీ ఉంటది, ఎన్ని ఇయర్స్ ఉంది, అందరికి అదే ఉంది. ఇప్పుడు ఇందిరమ్మ పథకం పెట్టినాము, ఇందిరమ్మ పథకం చూపెట్టు, ఎన్ని ఏళ్ళు అవుతుంది ఇందిరమ్మ పథకం అది పెట్టినాము. మాకు ఏడు అక్కడ తక్కువ ఉంది. తిరగాలి మేము. మా బాధ ఎవరికి చెప్పుకున్నా ఎవరు తీర్చడం లేరు. అందరూ ఎంక్వైరీ చేసుకొని సొంతం ఇల్లు ఉన్నాయో వాళ్ళకే డబల్ మాకైతే ఏం లేదు. 2-3 సార్లు వచ్చి వెళ్ళినాం మేము, మాకు ఏం అవ్వలేదు. పెన్షన్ అయితే 5 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది. ఏం లేదు, ఉన్నోళ్ళకే ఇచ్చి పాడవుతారు. మాకు ఎంత బాధ అనిపిస్తుంది చేసుకుంటా ఇవన్నీ చేయాలంటే. ఇంటింటికి ఎంక్వైరీ రావాలి. మంచి అన్నప్పుడు ముఖ్యమంత్రి అన్నప్పుడు ఇంటింటికి ఎంక్వైరీ వచ్చి తీసేయాలి. ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కేసీఆర్ పథకంలో వచ్చింది. ఇప్పుడైనా ఇందిరమ్మ పథకంలో మాకు ఇల్లు ఇస్తాయని రేవంత్ అన్నని కోరుకుంటున్నాం. మాపై దయ చూపించాలి అన్న. మేము జిరాక్స్లు పెట్టుకొని ఇళ్ళ కిరాలు కట్టుకొని ఏం బాధపడుతున్నాం. అమ్మ మీ సమస్య పరిష్కారం దొరుకుతుంది అనేసి ఎవరు హామీలు ఏడ ఇస్తురు అని అంటే మేము ఆడికి వస్తున్నాం, ఏడ ఇస్తురు అంటే ఆడికి వస్తున్నాం కానీ ఏడ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆశ ఉంటది కదా, ఇక్కడ ఇస్తురా అని పలానా జాగాలకు వస్తున్నాం అని. మాకైతే హామీ ఎవరు అసలు ఏ ముఖ్యమంత్రి ఒకటే ఆన్సర్ చెప్పారు, ఫోన్లు వస్తాయి ఇస్తారు, ఫోన్లు వస్తాయి ఇస్తారు అని అంటే ఆశీర్వాదం ఉంటది. ఎంత కష్టపడుతున్నాము, తిరిగి తిరిగి మా పిల్లలు అభిమానం చేస్తారా? ఏదో ఒకటి అవుతుంది కానీ నెలాఖరులో ఇస్తాం మేము, తీసుకున్నాం మళ్ళీ ఏమంటారు అంతే, ఇంకేం మాట్లాడలేదు. పెన్షన్ రాలేదు. అక్కడ బాలనగర్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే అక్కడ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, అక్కడ వెళ్ళండి అని చెప్తారు. ఇక్కడ వస్తే వీళ్ళు ఏమంటారు అంటే మళ్ళా కొత్త అప్లికేషన్ పెట్టండి. ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ 2 సార్లు వచ్చాము. అప్లికేషన్ పెట్టేసి ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేయండి, అది చేయండి అంటే ఎన్నిసార్లు చేసుకుంటాము, ఎన్ని డబ్బులు పెట్టుకుంటాము. కూలీ నాలి అది ఏదో జాబ్ చేసుకొని బతికే వాళ్ళము. మనకు ఇన్ని డబ్బులు పెట్టి ఎలా చేస్తాం చెప్పండి. నా పెన్షన్ లేదు, కరెంటు జీరో లేదు, ఏం లేదు. అన్ని అప్లికేషన్లు జిరాక్స్లకు, ఫోటోలకు, దీనికే డబ్బులు అన్నీ. అలా ఉంది పరిస్థితి. ఇక అటు జాబ్ చేసుకోవాలా, ఇటు పనులు చేసుకోవాలా, ఏం చేస్తాం చెప్పండి. చేసి బతికే వాళ్ళము. మా ఆయన చనిపోయి 3 years అయింది. అప్పుడే పెట్టాను, September 21లో పెట్టాను. ఇప్పటి వరకు పెన్షన్ లేదు. అక్కడ వెళ్తే బాలనగర్ మండల్ మాది, ఎర్రగడ్డలో ఉంటాం. బాలనగర్ వెళ్తే వాళ్ళు ఏమంటారు వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు అని. 3 times 4 times అక్కడ తిరిగాక మొన్న లాస్ట్ వీక్ ఆఫ్ రోజు వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే సీఎం ఆఫీస్కి వెళ్ళండి అని. ఇక్కడ వస్తే వీళ్ళు అది కాదు, కొత్త అప్లికేషన్ పెట్టుకోండి, అది రాదు. మరి ఏం లేదు, అప్పటి వరకు రానే లేదు, దేనికి లేదు. గవర్నమెంట్ది 1 రూపాయి కూడా లేదు మేడం మాకు. రేషన్ షాప్ తప్ప, రేషన్ బియ్యం తప్ప ఏం లేదు మాకు. చేసుకునే బతకాలి, చేసుకునే తినాలి.
ఆ కష్టపడే దాంట్లో కూడా ఇన్ని కష్టాలు. అవును. మీరు ఏ సమస్యతో వచ్చారమ్మా? నేను కూడా పింఛన్ కోసమే నేను పిల్లల్ని పెట్టుకొని తాకుతున్నా. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మొగుడు 2 సంవత్సరాలు అయింది, అసలు పట్టించుకుంటలేరు. మొగుంది బర్త్ సర్టిఫికేట్ అది డేట్ సర్టిఫికేట్ కూడా తిరుగుతున్నా. ఇప్పటిదాకా ఏం లేదు. లేని వాళ్ళని పట్టించుకోవాలి కదా మేడం. పిల్లలు చిన్న పిల్లల్ని పెట్టుకొని సాగుతున్నది కిరాయి ఇంట్లో. ఆడ ఉన్న కాడికి వస్తామంటే కిరాయిళ్ళు ఏడ ఇంటికి పోతాము. ఒక చోటేనా మాది? వచ్చారు ఇక్కడికి, చెప్పారా మీ సమస్య ఎంతో? చెప్పినా కూడా వస్తుంది పో ఎంక్వైరీకి పో అంటే కిరాయిళ్ళు ఒక చోట ఉంటామా మేము? వాళ్ళు ఎంక్వైరీ చేస్తారంట, కానీ మేము ఒక్క చోట కాదు కదా, మాకు సొంత మిల్లు ఉందా? ఒక్క చోట ఉండనికే కిరాయిళ్ళు ఏడ బాగుంటే ఆడ ఉండాలా మేము, ఏడ తక్కువ ఉంటే ఆడ ఉండాలా. మాకు కిరాయిళ్ళు ఏడ ఉంటాం మేము? ఎక్కువ రేట్లు కట్టగలుగుతామా? 2 పిల్లల్ని పెట్టుకొని చూసుకుంటున్నా నేను. పింఛన్ లేదు, ఏం లేదు, కష్టం చేసుకొని బతకాలి నేను. ఎవరు పట్టించుకుంటలేరు నన్ను. చిన్న పిల్లలు ఉన్నారు, ఆధార్ కార్డులు కూడా తీసుకొచ్చి తిరుగుతున్నాను. చిన్న పిల్లల్ని పట్టుకున్నావు, చిన్న పిల్లలు. ఈ చిన్న పిల్లల్ని పెట్టుకుని 10 ఏళ్ళ పాపను పెట్టుకొని తిరుగుతున్నా. రేషన్ కార్డు మీద బియ్యం కూడా సరిగిస్తలేదు నాకు, పిల్లల పేరు కూడా. నా ఒక్కదానికే ఇస్తున్నారు, మొగుడు పోయినాడని. పిల్లలు ఎక్కిమంటే ఎక్కిస్తలేరు. ఓసైపో అని తిప్పుతున్నారు. చెప్పారు లోపల? చెప్పినాం సార్, చెప్పినాం మేడం, చెప్పినా కూడా పట్టించుకుంటలేరు. తిప్పి చేస్తున్నారు. నేను పని చేసుకోవాలన్నా ఇక్కడ తిరుక్కుంటుండాలన్నా. పిల్లల్ని ఇడిచిపెట్టి వచ్చినాడ, చిన్న పిల్లల్ని, గవర్నమెంట్ స్కూల్లో. ఇప్పుడు ఈ రోజు ఏమన్నా వస్తుంది మీకు, ఇన్ని రోజులలో వస్తుంది అనేసి అని అంటున్నారు. ఎంక్వైరీకి వస్తారంట. మేము ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఇంటికాడ ఉండాలంట మేడం. వాళ్ళు ఎప్పుడు వస్తారని మేము ఉండాలా? వాళ్ళు వస్తారని మాకు తెలుస్తుందా? మేము పని చేసుకొని బతికేతోళ్ళం, మాకు తెలుస్తుందా మేడం వాళ్ళు ఎప్పుడు వస్తారని? మళ్ళీ ఎప్పుడు వస్తారని ఉండాలి మేడం మేము? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పాలి? మాకు ఏది కరెక్ట్గా చెప్తలేరు వీళ్ళు. లేని వాళ్ళకి చేయమని చెప్తున్నాం మేము, అంతే. మేము కిరాయిలలో ఉంటాం మేడం. వాళ్ళకి ఎంక్వైరీకి రావాల్సిన అవసరం లేదు, చూసి ఇచ్చేయాలి అంతే. మేము కిరాయిలలో ఉంటాము, ఒక చోట ఉంటాం. ఇప్పుడు చెప్పారు కదా వస్తుందేమో చూడండి, లేదు అనుకోండి మళ్ళీ ఒకసారి వచ్చి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆయననే కలిసి మాట్లాడాలి. ఇంకా సరే మేడం. నేను సీఎం సారే ఉంటారేమో అని వచ్చినా నేను ఈసారి, కానీ వీళ్ళే చెప్తున్నారు, ఓకే వీళ్ళే చెప్తున్నారు. ఆ సారికి చెప్పుకుందామని వచ్చినా నేను. ఈరోజు పొద్దున 6 గంటలకు వచ్చి కూర్చున్నాడు. పిల్లల్ని వదిలేసి ఇంట్లో ఏం చేయాలి మేడం? మా కష్టం ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతలేదు, ఎవరికి చెప్పుకోవాలి మేడం? మీరేం బాధపడకండి, వస్తుందేమో చూడండి. ఇప్పుడు చెప్పారు కదా, నీళ్ళు లేకుండా తిండి లేకుండా వచ్చి ఇక్కడ వాడు ఉన్నాం. ఇప్పటిదాకా ఏం ఛాయ్ కూడా లేదు మాకు. ఇప్పటిదాకా ఏదో సార్ వస్తాడేమో అని సార్ గురించే చూస్తున్నాం. రాడు సార్. మరి వీళ్ళు ఊక చెప్తున్నారు, ఎలా కొడుతున్నారు. మళ్ళీ ఎవరికి చెప్పుకోవాలి మేడం? ఇదే ప్రజాభవన్లో సీఎం గారు ఉంటే ఎన్ని సమస్యలు ఉండకపోయేవి, ఆయన లేదు కాబట్టే కదా. మళ్ళీ ఎవరికి చెప్పుకోవాలి మేడం? మేము ఎవరికి చెప్పుకోవాలి? ఆఫీసులోకి వస్తే వాళ్ళు అటు చెప్పి పంపిస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలా మేము? చెప్పండి, మీరే చెప్పండి. మీరైనా కొంచెం తెలియజేయండి. లేని వాళ్ళకి ఇట్లా చేయాలా? పిల్లల్ని పెట్టుకొని మొగుడు లేనిదాన్ని ఎట్లా బతకాలా? ఒక్కదాన్ని చిన్న పిల్లల్ని 2 ఎట్లా పోషించుకోవాలా? వాళ్ళని రోడ్డు మీద పెట్టి ఇట్లా తిరగాల నేను? ఏం బాధపడకండి, మీరు ఏమి ఏడవకండి, మీ సమస్య పరిష్కరిస్తారు. నమ్మకం లేదు కదా, ఇది తీసుకొని వచ్చిన ఇది చూసానే చేయాలి కదా వాళ్ళు. మొగుడు లేడని వాళ్ళకి మళ్ళీ అది కూడా పట్టించుకుంటలేరు. మళ్ళీ ఎవరు చెప్పుకోవాలా మా బాధ? ఎవరు చెప్పుకోవాలా? ఇట్లా తల్లిదండ్రికి సరిగా లేదు, అమ్మ నాన్న అత్త మామ అందరు చచ్చిపోయారు, ఎవరు లేరు నాకు. రోడ్డు మీద వాడేసిపోయిండు ఆయన. మీరు ఏడవకండి, ఏం కాదు. మళ్ళీ ఎవరు చూస్తారు మేడం? ఎవరు చెప్పుకోవాలో అర్థమైతే లేదు. పిల్లలు తీసుకొని ఎక్కడ చచ్చిపోదాం అనిపిస్తుంది నాకు. ఏదైనా పోయి చచ్చిపోతే అయిపోతుంది కదా, ఈ బాధనే ఉండదు. సమస్య పరిష్కారం దొరుకుతుంది, మీరు ఏడవకండి. భూమి మీద తక్కువ అవుతుంది కదా, ఈ సార్ పట్టించుకుంటా లేడని. మళ్ళీ ఏం చేస్తాం? లేని వాళ్ళం సావడం తప్ప వేరే బతుకు లేదు. పిల్లల్ని పెట్టుకొని ఎక్కడ పోతుంది ఆడదాన్ని? ఎక్కడ పోతే ఆడామని పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ అక్క వాళ్ళు ఎవరు రానియరు. ఎవరు చూస్తారు? ఎవరున్నా మన కష్టం మనకే. ఎవరు చూస్తలేరు మేడం. ఎక్కడ పోవాలా? సరే చెప్పండి, ప్రాబ్లం ఏంటి? ఇది మేడం ఈ స్లిప్పులు మాకు ఇచ్చింది అప్పుడు, ఏదో 1 year బ్యాక్ ఇచ్చిండ్రు. దేనికన్నా స్లిప్ అయిందా? ఇది కరెంటు గురించి 200 యూనిట్ కరెంటు గురించి ప్లస్ గ్యాస్ గురించి ఇచ్చిండ్రు. అసలు మరి ఇచ్చిన సిస్టంలో ఎంటర్ చేయలేదు. ఇది 7 times ఇక్కడ రావడం, 7 times మెసేజ్ వస్తుంది. ఏమనంటే ఇంకా 2 months తర్వాత మళ్ళీ అప్లికేషన్ మళ్ళీ పెడతారని చెప్తుర్రు.
ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజావాణి అని చెప్తారు ఇక్కడ వీళ్ళు. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. లేదు 7 times ఇవ్వడం, అప్లికేషన్ ఇవ్వడం. 7 సార్లు వచ్చినప్పుడు ఒక్కసారన్నా రెస్పాండ్ కాలేదా? లేదు, మెసేజ్ కాల్ సెల్లుకు మెసేజ్ వస్తుంది అంతే, ఏం లేదు. ఇప్పుడు కూడా ఇచ్చిన మళ్ళీ మెసేజ్ ఏమన్నారా? చూపించిరా? చూపించిన. ఇది ఎందుకు ఇచ్చినట్టు అసలు ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తుంటారు అంతే, ఏం లేదు. కరెంట్ గురించి, గ్యాస్ గురించి ఆ సిస్టంలో ఎంటర్ చేయలేదు మేడం. ఇది కుకటిపల్లి ఏరియా వార్డ్ ఆఫీస్కి వెళ్ళినా, మళ్ళీ ముసాపేట జోనల్ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు. మూడు చోట్ల తిరుగుతుంది 7 times టోటల్. ఎందుకు ఇచ్చినట్టు ఇది? పరిష్కారం వస్తుంది అన్నారా? డౌట్, నాకు డౌటే. తిరుగుతూనే ఉండాలి కాని పని, సాధ్యం కాని పని అనిపిస్తుంది నాకైతే ఇది. ముసలైన మాటలు కూడా ఇంటి లేదు, ఏం లేదు. ఒక 2 రూమ్లు ఉన్నాయి. ఈ 10 ఏళ్ళ 9 కోట్లన్నా తిరుగుతున్నారు వాళ్ళు. ఎక్కడైనా అక్కడ ఇవ్వండి, మేమేం చేస్తాం, అది ఇది అని అంటుండ్రు. ఇక రసీదు ఇస్తామో మీరు చదువుంది. ఎన్నేళ్ళు అయినా నేను పెట్టి నా దగ్గర రసీదు కూడా చూపిస్తా. ఉన్నది బిడ్డ రసీదు కూడా. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చారు కదా, ఏమన్నారు లోపల? తీసుకోరు. ఇప్పుడు లోపల ఏమన్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేమా తింటున్నారు అక్కడ సరూర్ నగర్ నుంచి వచ్చారు. ఇప్పుడు తీసుకున్నారా? రసీదు తీసుకున్నారా? తీసుకోరు బిడ్డ. తొందర పంపు కొడుక బాధ్యత తప్పు. అసలు మాటలు రావయ్యా, ఏం రావు, ఏం చేయలేడు. కూతున్న కన్నా చేసి పెట్టాలి. 2 ఇళ్ళు పోతుంది. ఇగో 15 ఏళ్ళతో వస్తున్నాయి. ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఆటో 500 కట్టుకొని పోవాలి. నడవలేడు, ఆ గాడికి కట్టుకుంటా అలా ఆడుతుండు. ఏం చేయాలి చెప్పు? ఎవరు మీకు కొడుకులు కూతుళ్ళు లేరా? ఒక్క కొడుకునే అత్తగారింటికి అడిగారండి సార్. మాకు ఎవరు లేరు, పట్టించుకుంటలేరు అయ్యా. మాకు పింఛనే ఎన్ని ఏళ్ళు, 15-16 ఏళ్ళు అని పెట్టి ఇప్పటి వరకు ఇస్తలేడు. కొమ్మరే పింఛని చచ్చి వస్తున్నా. 5 ఏళ్ళ నుంచి రావట్లేదు. 6 ఏళ్ళు 7 ఏళ్ళు అని పెట్టి ఓపెన్ చేయలే అంటుంది. అందరికి వస్తుంది, ముసలైనకి వస్తలేదు. ఇక ఇప్పుడైనా దయగలిసి ఇస్తాడా లేదా అయ్యా? ఇప్పుడు తీసుకున్నాక ఏమన్నారు మరి? ఏమన్నారు? నీకు మెసేజ్ పంపుతామన్నారు. ఫోన్ ఉందా మీ దగ్గర? వస్తుందన్న ఎవరికన్నా చూపియండి మరి. వస్తే తీసుకొని రాసుకో, సైన్ పెట్టుకో. తీసుకున్నారు, రాసుకున్నారు. పింఛన్ గురించి వస్తే నా 2 కాళ్ళు ఉడికి అయితే నేను వండుకోం ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుండా. కాకపోతే రేషన్ కార్డు ఊరిదే ఉంది, ఆధార్ కార్డు ఊరి పేరు ఉంది. అయితే ఇక రేషన్ కార్డు అయినా నడుస్తుంది కానీ ఆధార్ కార్డు నడవదని అంటున్నాను. రేషన్ కార్డులో కూడా నా కొడుకు పేరు, నా పేరు కట్ అయింది. అవి కూడా ఎక్కి అంటే ఇప్పటికి 10 ఏళ్ళు అవుతుంది. అవి ఎక్కిస్తలేరు, చేస్తలేరు. అవి అంతనే ఉంటుంటాయి. ఇప్పుడు అడిగితే ఇప్పుడు ఆధార్ కార్డు మార్పించుకొస్తే దాన్ని ఇక్కడ ఉన్నట్టు చేస్తే ఇప్పుడు తర్వాత చేస్తామని అంటున్నారు. ఎన్నిసార్లు తిరిగి ప్రజాభవన్? మస్తు సార్లు తిరుగుతూనే ఉన్నాం. వచ్చినప్పుడు వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు, గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, పోయినసారి గవర్నమెంట్ ఇంత నెగ్లెక్ట్ చేసిందా? పోయినసారి ఇంత నిర్లక్ష్యం చేయలే. వాళ్ళు వచ్చి ఏదో వచ్చి చూసి వెళ్ళిపోయారు. ఇది ఏందో అది చేస్తా అని ఏది చేయకుండా మొత్తం చేసింది ఏంది, ఒకటి ఫ్రీ ఒకటి బస్సు చేసిండు, అది ఆడళ్ళు పోతారు. ఇక మగవాళ్ళకు పనులు నడుస్తలేవు, ఏం నడుస్తలేవు. అంత గ్యాస్ బిల్లు అన్నారు, గ్యాస్ బిల్లు ఒకరికి అయ్యింది, ఒకరికి అయితే లేదు. కరెంటు అన్నారు, ఒకరికి అయ్యింది, ఒకరికి అయితేనే లేదు. పింఛన్ కూడా రావడం లేదు. పింఛన్ కేసీఆర్ ఉన్నప్పుడే అప్లై చేసి అప్పుడు రావడం లేదు. మళ్ళీ ఈయన వచ్చి కూడా సంవత్సరం కానీ వస్తుంది. మళ్ళీ అడిగితే మళ్ళీ ఇది అటు తప్పు ఉంది, అది తప్పు ఉంది, అది తప్పు ఉంది అంటున్నారు. ఇప్పుడు లోపల ఏమన్నారు మరి? ఇంకా ఏమన్నారు, ఆధార్ కార్డు మళ్ళీ చేంజ్ చేయాలన్నట, ఇక్కడ ఉన్నట్టు మార్పించుకోవాలన్నట. మార్పించుకుంటే అప్పుడు చేస్తే అవుతుంది. సొంత ఊరు నాగరకరంలో వండుకం, ఇక్కడనే వండుకుంటాం. సరే, ఎక్కడికైనా రావాలి అక్కడ రాపియలే, ఉన్నమాట చెప్పాలి. అక్కడ రాపియలే, అక్కడ రాపియంది, రాపించినామని మన చెప్పాలి. ఈడ చెప్తే ఈడ అడిగితేనేమో ఎప్పుడు వచ్చినా 2-3 సార్లు రాబట్టి వాళ్ళు వస్తే ఇక ఇదే చెప్తూ ఇస్తారు.